ఇరాన్‌కి సంబంధించి ఇప్పుడు ఎవరు కాపాడతారు అన్నటువంటిదే కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే గల్ఫ్ దేశాలు ఇప్పుడు దానికి వెనకాల ఉంటున్నాయి. గల్ఫ్ దేశాల వాళ్ళే ఇప్పుడు దాన్ని కాపాడుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు అమెరికాతో చర్చలు జరిపేటటువంటి ప్రయత్నం చేయడం అన్నటువంటి కీలకమైనటువంటి పరిణామం. గల్ఫ్ దేశాల వాళ్ళు అడుగుతున్నారు అమెరికాని. యుద్ధం ఇక్కడితో ఆపి ఇరాన్ మీదన దాడులు చేయకుండా ఆపమన్నటువంటిది వీళ్ళు తీసుకొస్తున్నటువంటి పాయింట్. అది ఎంతవరకు సాధ్యం అన్నటువంటిది చూడాలి. దీంట్లో గల్ఫ్ దేశాలకు సంబంధించి ఇరాన్‌తో ఒప్పందానికి ఇరాన్‌ని తీసుకురండి అని ట్రంప్ అడుగుతున్నారు. తాజాగా ఇరాన్ యుద్ధం గెలవదని నేను చెప్పాను, వాళ్ళ పరిస్థితి చేజారిపోయింది, ఖచ్చితంగా చర్చలు జరపాలి అని సూచించారంటూ G7 ప్రారంభ సమయంలో ట్రంప్ రిపోర్టర్లకు ఆల్రెడీ చెప్పుకొచ్చాడు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ కూడా అక్కడే ఉన్నటువంటి సందర్భంలో ఈ మొక్క చెప్పుకొచ్చారు. ఆ సంక్షోభాన్ని ముగించి చర్చలకు సిద్ధమన్నట్టు ఇరాన్ అరబ్ మిత్రులకు సంకేతాలు పంపిందన్న వార్తలు వచ్చిన వేళ ట్రంప్ ఈ విధంగా స్పందించుకొచ్చారు. అమెరికాని సౌదీ, ఖతార్, ఒమన్ దేశాలు అభ్యర్థించినటువంటి సందర్భంలో ఈ స్టేట్మెంట్ అనేది కీలకమైంది.